ఇప్పుడు చాలా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతా. అదేంటంటే ఇప్పుడు జనరల్‌గా చాలామంది కొంతమంది ఎట్లయిపోయిందంటే ఈ రోజున ఆహ్, వాళ్ళు అంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ యొక్క జీవితం పట్ల. ఎన్నో ఆశయాలు, ఎన్నో ఆలోచనలు అరే! నేను ఇది చేయాలి అని. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఎళ్ళే మార్గంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంటాయి. అంటే చిన్న చిన్న ఆరోపణలు, చిన్న చిన్న మాటలు అక్కడే ఆగిపోతూ ఉంటారు. చాలామంది యువత ఇవాళ. సో, నేనేమంటున్నా అంటే నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు? నువ్వు వెళ్ళాల్సిన మార్గం నీకంటూ ఒక క్లారిటీ ఉన్నప్పుడు, నీ మైండ్‌ని ఎందుకు డైవర్ట్ చేసుకుంటున్నావు? నేనేమంటున్నా అంటే, విమర్శించే వాళ్ళు విమర్శించని, మొరిగే వాళ్ళని మొరగనివ్వు, ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వు. అంటే ఏదైనా జరుగుతది జరగనివ్వు అంతే. నువ్వు వాళ్ళతో వాదన పెట్టుకోవడం, లేదంటే వాళ్ళతో విమర్శించే వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు డిస్కస్ చేయడం, అంటే వాళ్ళ స్థాయి తగ్గించి వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, నీ స్థాయిని నువ్వెందుకు కోల్పోతున్నావు? నీ స్థాయి అది కాదు అని నీకు తెలుసు. అయినా కూడా నువ్వెందుకు అలాంటి మాటలకి, అలాంటి మనుషులకి, అలాంటి బిహేవియర్‌లకి సమాధానం ఈ రకంగా చెప్పాలని ట్రై చేస్తున్నావు? ఖచ్చితంగా వాళ్ళకి ఒక రోజున సమాధానం చెప్పు. కానీ అది చెప్పే పద్ధతి ఇది కాదని తెలుసుకో. ఇప్పుడు ఎవ్వరో అంటే అది జరుగుతూ ఉంటది. అరుస్తారు, మాట్లాడతారు, విమర్శిస్తారు, హేళన చేస్తారు, తక్కువ చూస్తారు, నువ్వెంత అంటారు. ఎందుకంటే నీ యొక్క పొజిషన్ ఇప్పుడు వాళ్ళకి అట్లా కనిపిస్తుంది. నువ్వున్న స్థాయి వాళ్ళకి నీ గురించి ఎలా పడితే అలా మాట్లాడుకునే సిచ్యువేషన్ వాళ్ళకి కనిపిస్తుంది. అది చేంజ్ చెయ్యి. చేంజ్ చేసే వాటి మీద ఫోకస్ చెయ్యి. వీళ్ళ దగ్గర నువ్వు డిస్కస్ చేయడం, వీళ్ళ వల్ల నువ్వు ఆలోచన పాడు చేసుకోవడం, ఇలాంటి మనుషుల మధ్యలో నీ మైండ్ ఎందుకు పాడు చేసుకోవడం? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇవ్వు. అది ఎలా ఉండాలంటే నీ యొక్క సక్సెస్ అనేది వాళ్ళకి సమాధానం ఇవ్వు. ఎవ్వరితో ఏ డిస్కషన్ చేయకు. మొరిగే వాళ్ళని మొరగనివ్వు. జస్ట్ లీవ్ ఇట్ అంతే. కొంతమంది పని అంతే. నీ గురించి ఆరోపణలు ఏదైనా ఇస్తున్నారు లైట్ తీసుకో. ఎందుకంటే ఈ మాటలు, ఈ ఏడుపులు, ఈ విమర్శలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. మనం ఈ రోజున వాళ్ళకి ఇలా కనిపిస్తున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో ఒక రోజు నీ ఫోకస్ మొత్తం వీళ్ళ మీద కాకుండా నువ్వు వెళ్ళాల్సిన మార్గం మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ మాటలు మారిపోతాయి, వీళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతాయి, వీళ్ళ ఆరోపణలన్నీ ఇంకోలాగా మార్చేసుకుంటారు, చుట్టూ ఉన్నవన్నీ మారిపోతాయి. అదొక్కటే దృష్టిలో పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఈరోజు చెడ్డవాడివి అవ్వచ్చు చూసే జనాలకి, రేపు మంచివాడివి అవుతావు, మళ్ళీ చెడ్డవాడివి అవుతావు. పబ్లిక్ యొక్క అభిప్రాయం ఎప్పుడూ ఒకేలాగా ఎవ్వరి దగ్గర ఉండదు. అర్థమవుతుందా? చేంజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు నువ్వు వాళ్ళకి కనిపించచ్చు, రేపు ఇంకోలాగా కనిపించచ్చు, రేపు అట్లా మారుతూ ఉంటుంది అభిప్రాయం. అలాంటి మనుషుల యొక్క అభిప్రాయాలకి నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు సమాధానం చెప్పు. అర్థమవుతుందా? నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని గడిపి అదే వాళ్ళకి సమాధానం వాళ్ళకి చూపించు. నువ్వు అనుకున్నది అచీవ్ చేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపో. నీ యొక్క ఆలోచన వైపు వెళ్ళిపో. నీ యొక్క పనుల మీదకి వెళ్ళిపో. ఎందుకంటే ఇవన్నీ నీ కోసం ఆలోచించు. అదే కానీ నీ యొక్క స్థాయిని తగ్గించుకొని వాళ్ళు అట్లా అంటున్నారని వాళ్ళతో ఇది కాదని మాట్లాడడం, వాదన పెట్టుకోవడము, ఆర్గ్యుమెంట్ పెంచుకోవడము, అరుపులకి రెస్పాన్స్ అవ్వడము, ఇవన్నీ నీ యొక్క స్థాయిని తగ్గించుకుంటున్నావు. నీ యొక్క ఆలోచనని డైవర్ట్ చేసుకుంటున్నావు. నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని వేరే మార్గంగా క్రాస్ అయిపోతుంది. సో నేనేమంటున్నా అంటే నీ జీవితం నువ్వు అనుకున్నట్టు వెళ్తూనే ఉండు. వస్తారు పోతారు, వస్తారు పోతారు. ఏదో ఒక రోజు నీ యొక్క సక్సెస్ చూసి వాళ్ళు పాజ్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. వాళ్ళ మాటలు వాళ్ళే మార్చుకుంటారు, వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళే మార్చేసుకుంటారు.
నిన్న ఈరోజు చెడ్డవాళ్ళు అన్నోళ్ళు రేపు మంచి వాళ్ళు అనొచ్చు, రేపు మంచి వాళ్ళు అన్నోళ్ళు ఎల్లుండి చెడ్డవాళ్ళు అనొచ్చు. ఇక్కడ ఎవరికి ఎట్లా దోస్తే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ లేవు. వాళ్ళు అరుస్తున్నంత మాత్రం నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుకుంటూ నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నువ్వు వెళ్ళాల్సిన మార్గం చాలా ఉంది. ఆ విలువైన సమయాన్ని నీ కోసం ఉపయోగించి నీ ఆలోచన పాడు కాకుండా యూజ్ చేసుకో. అంతేగాని నీ దారి మొత్తం ఆపేసుకొని వీళ్ళందరితోటి కూర్చుంటే అవుతుందా? నువ్వు అనుకున్న స్థాయి నువ్వు రీచ్ అవ్వగలుగుతావా? సో యూత్కే నేను చెప్తున్నా, యూత్ అయినా ఎవరైనా మనం ఏదన్నా ఒక పని చేయాలన్నా, ఏదన్నా ఒకటి చెయ్యాలన్నా, ఏదన్నా ఒక ఆలోచన వచ్చినా, ఏదైనా మన జీవితంలో కొంచెం చేంజ్ కోరుకున్నా, మంచిగా ఒక థాట్ అనేది వచ్చినా, అవన్నీ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఇది మనము కొంచెం తక్కువ ఉపయోగించుకోవాలి. మన చెవుని చాలా తక్కువగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇవి ఫ్రీగా వదిలేస్తే చాలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నీ మైండ్ పనిచేయదు, నీ హార్ట్ ఏం పనిచేయదు, లోపల నీ కంట్రోల్లో ఉండవు. సో ఇవి కొన్ని చోట్లనే ఉపయోగించుకో. నువ్వు వెళ్ళాల్సిన మార్గానికి వెళ్ళేంత వరకు, తర్వాత ఓపెన్ చేసుకో. అన్నీ పాజిటివ్ మాటలే వస్తాయి. నువ్వు అనే రోజు ఒక రోజు మంచిగా సెట్ అయిన రోజు. అర్థమవుతుందా? సో నువ్వు వెళ్ళాలనుకునే మార్గం చాలా ఉంది. వాటి గురించి ఫోకస్ చేయి. మాటలు, అరుపులు, ఏడుపులు, విమర్శలు, ఈ ఆరోపణలు, ఇంకా రకరకాల సిచ్యువేషన్స్. సక్సెస్ అంటే అంత ఈజీగా రాదు. ఇవన్నీ ఉంటాయి, రాళ్ళు, రప్పలు, ముళ్ళులు, ఇక రకరకాల థింకింగ్స్ అనేటివి ఉంటాయి. ఏదో షాప్లోకి వెళ్ళి తెచ్చుకునేది కాదు. అది రావాలంటే చాలా ఫేస్ చేయాలి, చాలా మాటలు భరించాలి, చాలా మనుషులని తట్టుకోవాలి, చాలా కష్టపడాలి, చాలా రకరకాల సిచ్యువేషన్స్ని దాటుకోగలిగితేనే మనం అనుకున్న విజయాన్ని మనం సాధించగలుగుతాం. సో అది నువ్వు రావాలంటే ఇవన్నిటికీ నువ్వు ప్రిపేర్గా ఉండాలి. సో అన్ని చోట ఆగిపోకు, ఎవరి మాటలకి డిస్టర్బ్ అవ్వకు. ఒక రోజున నువ్వు అనుకున్న స్థాయి వచ్చిన రోజున అప్పుడు నువ్వు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చుట్టూ సమాధానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాని గురించి ఫోకస్ చేయి. ఇక్కడ ఏం పట్టించుకోకు, ఎక్కడ ఆగిపోకు.